Hi, this is S. Janki. I'm from India. I had delivered recently a beautiful baby girl in this hospital by Divateja ma'am. యాక్చువల్లీ నేను మాది కర్నూలు అనమాట అత్తగారు. సో నంద్యాలకి డెలివరీగానే వచ్చాను. 7th మంత్ నుంచి 9th మంత్ వరకు నేను వేరే హాస్పిటల్లో చూపించుకున్నాను. ఆ హాస్పిటల్ చాలా ఫేమస్ అండ్ హాస్పిటల్ డాక్టర్ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. కానీ అక్కడ నాకేమనిపించేదంటే నాకు ప్లెజెంట్గా అనిపించలేదు. ఆ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ కానీ స్టాఫ్ బిహేవియర్ కానీ ఆ యొక్క అంబియన్స్ కానీ నాకు అంత ప్లెజెంట్గా అనిపించలేదు అనమాట. సో నేను డ్రాప్ అయిపోయాను. 9th మంత్ నుంచి నేను ఎలా అయినా సరే ఒక మంచి హాస్పిటల్లో పీస్ఫుల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలని ఫిక్స్ అయిపోయి దేర్ ఐ యూజ్ టు సర్చ్ ఆల్ ద గూగుల్ రివ్యూస్ ఆఫ్ ద గుడ్ హాస్పిటల్ అనమాట. దేర్ ఐ ఫైండ్ ద కార్తికేయ హాస్పిటల్ విచ్ ఈస్ హ్యావింగ్ 5-star రేటింగ్ ఆఫ్ నార్మల్ డెలివరీస్ చేయడంలో నెంబర్ 1 హాస్పిటల్ అని ఆ రివ్యూస్ వాళ్ళు చెప్పాగా అవన్నీ నేను చూశాను. చాలా రివ్యూస్ ఇచ్చారు, చాలా జెన్యున్గా అనిపించింది. సరే ఒకసారి ట్రై చేద్దామని నేను మా ఫ్యామిలీకి చెప్పాను. సో కొత్త హాస్పిటల్ కదా, ఎందుకు మన ఎక్స్పీరియన్స్ పర్సన్ వదిలేసి ఇక్కడ కొత్తగా ఉన్న వాళ్ళని ఎందుకు ట్రై చేయాలి అని మా వాళ్ళు కూడా అన్నారు. కానీ నేను ఒకసారి హాస్పిటల్కి నేను ట్రై చేస్తాను, చూస్తాను, వెళ్ళి నాకు నచ్చితే జాయిన్ అవుతాను, లేదంటే లేదని చెప్పాను. సో ఇక్కడికి వచ్చాక హాస్పిటల్ చూసిన తర్వాత నాకు చాలా ప్లెజెంట్గా అనిపించింది. హాస్పిటల్లో అంబియన్స్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ మన యొక్క స్టాఫ్ యొక్క బిహేవియర్ కానీ పొలైట్నెస్ కానీ నాకు అంతే నచ్చింది అనమాట. నా హార్ట్కి కొంచెం ప్లెజెంట్గా అనిపించింది. సో నేను ఇమీడియట్లీ వచ్చి జాయిన్ అయ్యాను. నాకు డెలివరీ డేట్ దగ్గరకు వచ్చినప్పుడు జాయిన్ అయ్యాను. ఆఫ్టర్ దట్ డెలివరీకి నేను నార్మల్ డెలివరీకి చాలా ట్రై చేశాను. మేడం కూడా నా కోసం చాలా అంటే చాలా ఓపికతో పేషెన్స్తో ఉన్నారు. పక్క రూమ్లోనే వచ్చి నా కోసం పడుకున్నారనమాట. నైట్ ఏమన్నా ఎమర్జెన్సీ అవుతాయి కష్టమని వాళ్ళు ఇక్కడే కానీ పక్క రూమ్లో నా కోసం వచ్చి పడుకొని ఉన్నారు. సో ఆ 2 days నాకు చాలా మోటివేట్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు. ఆ పెయిన్స్ వచ్చినప్పుడు నన్ను మంచిగా చూసుకున్నారు, నన్ను మోటివేట్ చేశారు. ఎల్లావతి కానీ మాధవి కానీ స్వర్ణాంటి కానీ చాలా బాగా అనిపించింది అనమాట. కానీ నేనే నార్మల్ డెలివరీ ఆ పెయిన్స్ తట్టుకోలేక గివప్ ఇచ్చేసిన వల్ల కాదు అనేసి నేను సిజరీన్కి ఒప్పుకున్నాను. మేడం నేనే బలవంతం చేశాను. వై బికాజ్ నా బీపీ కూడా ఫ్లక్చుయేట్ అవుతూ వచ్చింది అండ్ దానివల్ల బేబీ హార్ట్ బీట్ కూడా ఫ్లక్చుయేట్ అవ్వడంతో భయం వేసింది. సో నేను వెంటనే సీ-సెక్షన్ చేయించుకున్నాను మేడంతో. సో సీ-సెక్షన్ చేయించుకున్న తర్వాత కూడా నా యొక్క ప్రతి ఒక్క అవసరతలన్నీ మంచిగా నా ప్రమేయం లేకుండా వాళ్ళే చేసుకుంటూ పోతున్నారు. మన స్టాఫ్ కానీ స్వీపర్స్ కానీ క్లీనర్స్ కానీ ఎవ్రీబడి హియర్ ఆర్ వెరీ స్వీట్ బై హార్ట్ అండి. అండ్ దివ్యతేజ మ్యామ్ గురించి చెప్పాలంటే షీఈస్ వెరీ ఎఫిషియంట్, ఎక్సలెంట్, టాలెంటెడ్, డెడికేటివ్, వాట్ నాట్ ఎన్ని చెప్పాలి. ఇంకా చాలా సింపుల్గా ఉంటారు మేడం, బట్ షీఈస్ వెరీ టాలెంటెడ్, వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. అండ్ సువర్ణ ఆంటీ కానీ చాలా ప్లెజెంట్గా నవ్వుతూ ఉంటారు, హ్యాపీగా ఉంటారు. తన స్మైల్ వస్తే మనకున్న టెన్షన్స్ తగ్గిపోతాయి. అండ్ ఎల్లావతి షీఈస్ సో స్వీట్ బై హార్ట్, మాధవి షీఈస్ సో స్వీట్ బై హార్ట్. అసలు ఇద్దరు ఒక సిస్టర్స్ లాగా నన్ను చూసుకున్నారు. అండ్ స్వీపర్ క్లీనర్ వాళ్ళ నేమ్స్ నాకు తెలియదు కానీ దే ఆర్ ఆల్సో వెరీ మచ్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వీళ్ళందరూ బిహేవియర్ ఇక్కడ మెడికల్ షాప్ అన్న వాళ్ళు కూడా చాలా పొలైట్గా ఉంటారు, మన ఫ్యామిలీ లాగే అనిపించింది. డెలివరీ అయిపోయి ఇంటికి వెళ్ళాలనేది కూడా మర్చిపోయాం, ఎందుకంటే ఇదే ఇంటిలాగా ఫీలింగ్ వచ్చేసింది. చాలా క్లీన్గా ఉంటుంది హాస్పిటల్, చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఎప్పటికప్పుడు వాష్రూమ్ క్లీన్ చేయడం కానీ, రూమ్స్ మాత్రం మంచిగా క్లీన్ చేయడం కానీ, పేషెంట్ని కూడా క్లీన్ చేయడం కానీ టైం టు టైం చాలా బాగా కేర్ తీసుకుంటారు. సో ఎవరైనా హాస్పిటల్ కొత్తది నేను వెళ్ళాలా వద్దా అనుకునే వాళ్ళకి ఒకటే మాట, ఒక్కసారి వచ్చి చూడండి, చూసి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. మీరు కూడా నా అలాగే చెప్తారు. ఐఎమ్ వెరీ మచ్ ఎక్స్పీరియన్స్డ్, వెరీ హ్యాపీ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఐఎమ్ హ్యావింగ్ ఏ వెరీ pleasant experience of my delivery in this hospital. So I'm also giving a 5-star rating by the video review. Thank you so much.